ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాక్చువల్‌గా శేర్లింగంపల్లి మండల కాన్మెట్ రెవెన్యూ పరిధిలో దాదాపు 29 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది. ఇది ఆక్రమణలకు గురవుతూ రాను రాను కుంచించుకుపోయినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ చెప్తుంది. ఈ చెరువు పక్కనే సర్వే నంబర్ 11/2లో దాదాపు 3 ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఏసీ ఫంక్షన్ హాలు, ఆఫీసు, డైమండ్ హాలు ఇవన్నీ కలిపి కొన్ని నిర్మాణాలు ఇక్కడున్నాయి. ఎన్ కన్వెన్షన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దీన్ని ఎన్3 ఎంటర్‌ప్రైజెస్ తరఫున నిర్మించారు. ఎన్3 ఎంటర్‌ప్రైజెస్‌ని అక్కినేని నాగార్జున, నల్ల ప్రీతం రెడ్డి ఏర్పాటు చేశారు. వీరిద్దరూ సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ నడుపుతున్నారు. తమ్మిడికుంట చెరువు ఎల్‌టిఎఫ్ అంటే ఫ్యూయల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం మీద ఆరోపణలున్నాయి. దీని మీద చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఇదే విషయం మీద అందినటువంటి ఫిర్యాదులతో పూర్తివేతలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు తెలియజేశారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దాని మీద తగు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ, రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హైడ్రా కమిషనర్ శ్రీరంగనాథ్‌కి ఆగస్టు 21న లేఖ రాశారు. తమ్మిడికుంట తూర్పు వైపున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. చెరువు ఉన్న వైపు రిటైనింగ్ వాల్ నిర్మించారు. మట్టి వేసి చెరువును పూర్తి చేసి నిర్మాణాలు చేశారు అని లేఖలో పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎఫ్టీఎల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్‌ను కూడా లేఖకి జత చేసి హైడ్రా కమిషనర్‌కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రీసెంట్‌గా ఉదయం పూట కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కార్యాలయం సహా మిగతా అన్ని నిర్మాణాలకి సంబంధించి కూడా కూల్చేశారు. కేవలం ఎన్ కన్వెన్షన్ మాత్రమే కూల్చారనుకున్నారు చాలా మంది. కాదు, ఆ చుట్టుపక్కల మిగతా నిర్మాణాలు కూడా కూల్చారు. ప్రతి చెరువుకి నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారు. ఆ తర్వాత చెరువు పరిధి బట్టి కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో పట్టా భూములు కూడా ఉన్నాయి. తొమ్మిడికుంట చెరువు దగ్గర కూడా కొన్ని పట్టా భూములు ఉన్నాయి. ఎన్ కన్వెన్షన్ కూడా అలాంటి పట్టా భూమిలోనే ఉంది. అయితే పట్టా భూమి అయినా కూడా నీటిపారుదల శాఖ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్‌లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రైవేటు లేదా పట్టా భూములు ఉన్నప్పటికీ అక్కడ కేవలం వ్యవసాయం చేయడం లేదా మొక్కలు పెంచుకోవడం, నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తారు. శాశ్వతంగా ఉండే ఏ నిర్మాణము చేయడానికి వీల్లేదు. అయితే తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణల మీద హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో 10 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అయ్యప్ప సొసైటీ నిర్మించారనే ఆరోపణల మీద అక్కడ కొన్ని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ఇప్పుడు నాగార్జునకి సంబంధించి జరిగింది. మీకు గుర్తుంటే గతంలో బాలకృష్ణ గూడా ఒక హాస్పిటల్ బసవతారకం హాస్పిటల్ అనుకుంటా ఆ టైంలో మాట్లాడుతూ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి మీటింగులు పెట్టుకుంటున్నారు. వీళ్ళంతా భూములు పంచుకుంటున్నారు అంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు బాలకృష్ణ చేశారు. దానికి ఆ మీటింగ్‌కి ఆయన్ని పిలవలేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. సో, ఇప్పుడిప్పుడే బాలకృష్ణ చెప్పింది నిజమనేటువంటి విషయం బయటపడుతుంది. అయితే త్వరలో చంద్రబాబు నాయుడు, నాగార్జునని కలిసే అవకాశం ఉందంటూ కొంతమంది వార్తలు సృష్టిస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. చంద్రబాబు ఏ రకంగా కూడా దీనికి సంబంధం లేదు. ఆయన కుట్ర అని కొంతమంది అంటున్నారు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా తెలియజేసింది.